హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ చూద్దామండి. వైసీపీ నేత ఫిర్యాదు, టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు. టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు ఏంటంటే ఎవరు ఆ టీడీపీ ఎమ్మెల్యే చూద్దాం ఈ వీడియోలో కూడా. తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. మంగళవారం నాటి ఘటనలో వైసీపీ ఎంపీపీ ఫిర్యాదు మేరకు టీడీపీ ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తమ ఇంటిని కూల్చేశారంటూ వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తిరువురు ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. యాక్చువల్గా అక్కడ తిరువురు అక్కడ ఏదో అక్రమ కట్టడాలు కట్టారు. సో అక్కడ కూల్చడానికి ఈయన వెళ్ళారు కొలికపూడి శ్రీనివాసరావు గారు. సో ఈ క్రమంలో దౌర్జన్యంగా మా కట్టడాలు కూల్చేశారు, అవినీతి చేశారు, ఆరోపణలు చేశారు, దుర్భాషలు ఆడారు అని వైసీపీ నేత కేసు నమోదు చేశారంట. టీడీపీ ఎమ్మెల్యేపై కేసు, దౌర్జన్యంగా ఇల్లు ధ్వంసం చేశారని వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఏం జరిగిందో చూద్దాం మనం. చూడండి. తిరువురు ఎమ్మెల్యే కొలికలపూడి అత్యుత్సాహం కారణంగా ఎన్టీఆర్ జిల్లా ఖమ్మంపాడులో మంగళవారం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. జాతీయ రహదారి మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖమ్మంపాడులో వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి భర్త చెన్నారావు తమ స్థలాన్ని ఆక్రమించి భవనం కడుతున్నారని కొంతమంది ముస్లిం మహిళలు కొలికలపూడి దృష్టికి తీసుకొచ్చారు. సో వాటిని నిర్మూలించారంట. చివరికి ఏమైందంటే యాక్చువల్గా ఏంటంటే ఒక వైసీపీకి సంబంధించిన ఎంపీపీ భర్త ఇలాంటివన్నీ భయంకరంగా చేశాడంట, అవినీతి చేశాడంట, కబ్జాలు చేశాడంట, అక్రమంగా కట్టడాలు కడుతున్నారని కొంత ముస్లిం మహిళలు ఆయన దగ్గరకు వచ్చి చెప్పడంతో ఈయన ఏం చేశారు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి నోటీస్తో మొత్తం బుల్డోజర్తో కూలగొట్టి నానా హంగామా చేసి ఎక్కి చేశారంట. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, మళ్ళీ చెప్తున్నాను, గతంలో కూడా మీకు ఒక విషయం చెప్పుకుని వచ్చాను. ఏంటి, ఇప్పుడు గెలిచిన ఏ ఎమ్మెల్యే సరే ఒళ్ళు అనేది దగ్గర పెట్టుకుని ఉండండి. మీరు ఏమైనా హుందాగా మాట్లాడుకోండి, చట్టం న్యాయం పరంగా వెళ్ళండి. లేని పక్షంలో 2029లో జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. తస్మాత్ జాగ్రత్త వహించండి. ఇది ఎవరిది? ఎందుకంటే మొన్న మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి గారి భార్య కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు మీరు అనవసరంగా కూటమి ప్రభుత్వానికి మచ్చలా తెచ్చలా మీరైతే ఉన్నారని జనాలు అనుకుంటున్నారు. కొంచెం చూసుకోండి. ఇది రాజకీయంగాను, అటు పార్టీగాను, అటు రాష్ట్రానికి చెరిగిపోని మచ్చలాగా మాత్రం దయచేసి ఎవరైతే చేయకండి. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరుడు, సానుభూతి ముఖం, ఏవైనా చేస్తాడు, ఏవైనా చేయగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఏమైనా హుందాగా ఎదుర్కోండి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా చెప్తున్నాను, ఇలాంటి వాటి మీద ఒకసారి ఘటనల మీద, నెక్స్ట్ ఇలాంటి వ్యక్తుల మీద ఒకసారి వార్నింగ్ లాంటిది, ఒక క్లాస్ లాంటిది తీసుకోండి. ఎందుకంటే ఇంత కష్టపడి మీరు పైకి వచ్చారు. ఇలాంటి వాళ్ళ వల్ల మీకు మచ్చ రాకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. కానీ ఇలా చేయడం అయితే దారుణం. ఎవరు తప్పు చేసినా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేయండి పోలీసులు. హుందాగా ఎదుర్కోండి అబ్బా, హుందాగా రాజకీయం చేయండి అంతే. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.